వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు ప్రయత్నిస్తున్న దాయాది పాకిస్తాన్ భరతం పట్టింది పాక్ ప్రయోగిస్తున్న డ్రోన్లను కూల్చివేస్తూనే లాహోర్లోని దాయాది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేశాయి భారత సైన్యాలు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏం జరగబోతుందన్న దానిపై చర్చను ఇవాల్టి బిగ్ టాక్లో చూద్దాం. పాకిస్తాన్ వగ్రబుద్ధి మారలేదు. భారత్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే పాకిస్తాన్ భారత సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేసి విఫలమైంది. దీంతో భారత్ పాకిస్తాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అయితే ధ్వంసం చేసిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పిఎం అర్జున గారు, రిటైర్డ్ కర్నల్, అలాగే రామకృష్ణ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రామకృష్ణ గారు నమస్తే అండి. సార్, ఆపరేషన్ సింధూర్తో అయితే పాకిస్తాన్ బెంబేలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉక్రోషన్తో ఎల్ఓసి వెంట కాల్పులు జరుపుతుంది. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో కూడా డ్రోన్లు లేకపోతే క్షిపణులతో దాడికి ప్రయత్నించి విఫలమైన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ వక్రబుద్ధి ఎప్పటికీ మారే పరిస్థితి లేదంటారు. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. అలాగే కర్నల్ సార్ కూడా నా నమస్కారాలండి. ముఖ్యంగా ముందుగా మన ఆర్మీ కానీ మన నావీ వ్యవస్థ కానీ మన మిలిటరీ వ్యవస్థ కానీ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సైల్యూట్ చేయాలండి. ఎందుకంటే ఈరోజు మన భారత సాంప్రదాయం ప్రకారం చూసుకున్నా, దేని ప్రకారం చూసుకున్నా మనం ఎవరి మీద దాడి చేయము, కావాలని చేయము. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, మన అభివృద్ధి మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు కావాలని మన మీద గెలికినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈరోజు టూరిస్టులను చంపింది ఎవరండి? ముందుగా వాళ్ళు గెలికిందే కదా. ఈరోజు వాళ్ళు మన దేశానికి వచ్చేసి మన వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసి ఇక్కడ శాంతి భద్రతలకు లోపం ఉందని చెప్పేసి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసుకుంటూ ఈరోజు భారత్ను అస్థిరపరచాలని, అంటే మతం పేరుతో మీ మతం ఏంటిదని అడిగి మరీ చంపారు అని అంటే ఈరోజు ఇక్కడ ఉన్న మతస్థులు అందరూ కొట్టుకోవాలన్నా మరి ఏ రకంగా చిన్న భిన్న, అంటే పాకిస్తాన్ దగ్గర వేరే ఆలోచన లేదండి, వాళ్ళకు బలం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటిదంటే భారత్లో ఉన్న ఈ మత ఘర్షణలు సృష్టించడమో ఇంకొకటి చేసేసో భారతదేశాన్ని అస్థిరపరచాలనే ఒక ప్రయత్నం చేశారు. ఈరోజు ఒక యువతిని చంపేసి నన్ను కూడా చంపని చెప్పింది, కానీ నేను పారిపోతాను, నన్ను చంపద్దని అక్కడ వేడుకోలేదు ఆమె పోయితే మోడీకి చెప్పుకోండి అని చెప్పారు. మరి మోడీకి చెప్పుకోమండి, నువ్వు ఆమె సింధూరమే తీసేసావు. ఈరోజు సింధూరం ప్రాజెక్ట్ ఆపరేషన్ తీసుకొని ఈరోజు పాకిస్తాన్ మీద చేస్తారు. ఈరోజు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను పూర్తిగా ఉగ్రవాదుల ప్రపంచ ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదం తయారు చేసే ఒక అడ్డాగా మార్చాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు పాకిస్తాన్ మార్చుకుంది. అలాగే మన దేశం మీద, ముఖ్యంగా మన దేశం మీద పదే ఎల్ఓసిలో ఈ కవ్వింపు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు ప్రతిసారి ఈ కవ్వింపు చర్యలు తీసుకుంటున్నారు. మనకు తెలిసిన వ్యవస్థ ప్రకారం ఇప్పుడున్న వాళ్ళల్లో కొంతమంది ఏదో చనిపోతున్నారని, మనకు ఆర్మీ జవాన్లు చనిపోతున్నారు అని తెలుస్తున్నాయి. కానీ ప్రతిరోజు కూడా ఎక్కడో కాడ ఆర్మీ జవాన్లు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. మనకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనకు తెలుస్తుంది. అలాగే ఈరోజు వాళ్ళు మన దగ్గర ఉన్న డ్రోన్ వ్యవస్థ ద్వారా మనకున్న ఆయుధాలు, మనకున్న రక్షణ వ్యవస్థ మీద దాడి చేసే ప్రయత్నం చేసిన తర్వాతనే మనం దాడి చేసాం. మనం ఎక్కడ కూడా పాకిస్తాన్ ఈరోజు నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏకంగా లాహోర్ దాకా కూడా మన షిప్పింగ్ మన ప్రయోజనాలు చేశామంటే వాళ్ళకి చర్యలు తీసుకున్న దాని మీదనే. కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలు ఏం లేదు. భారతదేశం జోలికి వస్తే మన వ్యవస్థ ఎలా ఉంది, మన ఆర్మీ వ్యవస్థ ఎలా ఉంది, మన నేవీ వ్యవస్థ ఉంది, మన రక్షణ సామర్థ్యం ఎంత ఉందో అనేది తెలియజేసి తీరితేనే వాళ్ళు ఇంకొకసారి మన వైపు చూడకుండా ఉంటారు. అంతే. దీని పక్కన ఇంకొకటి కూడా ఉంది. ఈ వేరే ఎవరైతే దీనికి ఎన్నుకొని నడిపిస్తున్న వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను కూడా నాశనం చేసే విధంగా మన భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిగుంటుంది నా అభిప్రాయం సార్. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇప్పటికీ కూడా మనం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తాం. పాకిస్తాన్ సైనికుల మీద కానీ పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద మనం ఇప్పటివరకు దాడి చేయలేదు. కానీ మనం ఉగ్రవాదుల మీద దాడి చేస్తే వాళ్ళు మన మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది. మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం. ఉగ్రవాదులకి మేము అండగా ఉన్నామని చెప్పినట్టు కదా. చెప్పి వాళ్ళు చెప్తున్నారండి. మొన్న ఇప్పుడు చనిపోయిన ఉగ్రవాదులను ఎవరు వాళ్ళు కదా దగ్గరుండి మరీ అంతిమ సంస్కారాలు చేసింది పాకిస్తాన్ ఆర్మీయే కదా. అక్కడ వాళ్ళ చివరలను అంతిమ సంస్కారం చేసిన పాకిస్తాన్ ఫోటోలు చూశారు కదా మీరు. వాళ్ళు ఇంకా చెప్పి చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు. అదే చెప్తున్నాను, ఆక్రమిత కాశ్మీర్ను పక్కా మా ఉగ్రవాదులు తయారు చేసే సంస్థగా ప్రదేశంగా మార్చుకున్నారు ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు. అది సార్. రైట్. పిఎం అర్జున్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. సార్ మీరు ఎలా చూస్తారు? మనం ఆపరేషన్ సింధూర పేరుతో అయితే పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మనం దాడి చేశాము, కానీ వాళ్ళు మన సైనిక స్థావరాల మీద దాడి చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకి స్టాఫ్కి నా నమస్కారం అండి. డిబేట్లో పాల్గొన్న విశ్లేషకులు వారికి కూడా నమస్కారం అండి. నమస్తే. మనం ఒక స్లోగన్తో ముందుకు పోవాలండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ టీవీ ఛానల్కైనా నేను ఇదే చెప్తున్నాను. నేను జై భారత్ అండ్ జై జవాన్ ఈ స్లోగన్ తోటి మనం ముందుకు వెళ్ళాలండి. జై భారత్ అంటే మనం భారత్కు సదా విజయాలు చేకూర్చాలనే దీవెనలు మనం ఇవ్వాలి. ప్లస్ జై జవాన్ అంటే ప్రతి ఒక్క జవాన్, అంటే ఒక జవానికి ఇవ్వడం లేదు ఇక్కడ, ప్రతి ఒక్క జవానికి జయం చేకూరనే ఉద్దేశంతో మనం ముందుకు పోవాలండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ చెప్పబడే ఈ దేశం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 1947 నుంచి ఎప్పుడైతే బెఫర్కేషన్ అయిందో అప్పటి నుంచి మన మీద చాలా కక్షగా ఉంది. ఒకటి, మన దేశాన్ని మనమే విడిగొట్టినట్టు వాళ్ళ వాళ్ళ దీంట్లో ఉంది, మనసులో ఉంది. సెకండ్, మనతో పాటు 3 వార్లు చేశారు వాళ్ళు. 3 వార్లు, దట్ ఈస్ 1965లో అయినా కానీ, 1971లో అయినా కానీ, 1999లో కానీ, కార్గిల్ యుద్ధంలో. సో ఈ 3 వారుల్లో వాళ్ళ అనుభవం ఏంటంటే చిత్తుగా ఓడిపోయారు. వాళ్ళకి క్లియర్గా తెలుసు భారత్తో పోరాడి మనం గెలవలేమని చెప్పేసి క్లియర్గా తెలుసు. అందుకే ఉగ్రవాద సంస్థలను వాళ్ళు ప్రేరేపిస్తున్నారు, పోషిస్తున్నారు. వాళ్ళు దీనికి వచ్చి మ్యాక్సిమం కొన్ని దేశాలు వచ్చి పాకిస్తాన్కి ఫండింగ్ చేస్తున్నారండి, పోషించాలని చెప్పేసి, మన మీద ఉసుకొల్పాలని చెప్పేసి, మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, అవి జరుగుతూనే ఉన్నాయి. ఓకే, కానీ పాకిస్తాన్ ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రాజకీయాలు చేసినా మనతో వాళ్ళు గెలవలేరండి. ఇది యాక్చువల్లీ 3 వాళ్ళ చరిత్ర తీసుకుంటే 3 యుద్ధాలు అనుభవమే వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు మనతో పోటీ చేసి గెలవలేరని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏప్రిల్ 22కి మన ఇన్నోసెంట్ సిటిజన్స్ని, అంటే మన యాత్రికుల్ని, అక్కడ ఒక టూరిస్టులు వెళ్ళి భార్య ముందు చంపడం ఇది చాలా అమానుష్యము, ప్లస్ రాక్షసత్వం, క్రూరత్వం కాదు ఇది. సో దాని తర్వాత మనం ప్రతిదాడి చేయాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా వార్నింగ్ ఇచ్చాము, క్యాషింగ్ కూడా చేసాము. మనము దాడులు ఖచ్చితంగా చేస్తాము, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి పాకిస్తాన్లో దీంతో అలర్ట్ అయ్యింది. కొంతమంది ఉగ్రవాదాన్ని తనతో కొంచెం కాన్ఫిడెన్షియల్ ఏరియా కంటే సీక్రెట్ ఏరియాకి తీసుకుపోయి దాచింది. కొంతమంది దాన్ని ఎక్కడ ఉంచిందంటే పిఓక్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పిఓక్ అంటే ఎవరిది? అది మన భూభాగమే, కాశ్మీర్ భూభాగమే, భారత భూభాగమే. మనము దాడులు చేసింది ఎవరి మీద చేసాము? పాకిస్తాన్ మీద చేయలేదండి. పాకిస్తాన్ మీద మనం చేయలేదు, ఓన్లీ ఉగ్రవాదుల స్థావరాల మీద చేశాము. అవి కూడా పిఓకేలో ఉన్నాయి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి. దాని మీదనే మనం దాడి చేశాము. దాడి చేసిన తర్వాత వాళ్ళు శబాషని మెచ్చుకోవాలి, ఎవరు? పాకిస్తాన్. ఒకవేళ సపోజ్ వాళ్ళు సపోర్ట్ చేసి ఉండకపోతే ఎవరిని టెర్రరిజాన్ని, కానీ వాళ్ళ అలా చేయలే, వాళ్ళు ఒక వక్రబుద్ధిని చూపించుకున్నారు. ఓకే, సో వీళ్ళు ఇండియా మా స్థావరాల్ని 9 స్థావరాల్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 స్థావరాల్ని మనం నిలబట్టం చేశారు. మనం దీనికి వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి దీని మీద ఒక డిస్కషన్ కూడా జరిగింది. యుఎస్ఏ విదేశాంగ మంత్రి క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు క్లియర్గా? ఇండియా ఏదైతే చేసిందో, ఉగ్రవాద సంస్థల మీద కాల్పులు జరిపిందో, మిజైల్స్ పంపారు, వాళ్ళు వచ్చి 9 స్థావరాల నుంచి ధ్వంసం చేశారు. ఇది కరెక్ట్గా చేసింది భారత్. ఎందుకంటే వాళ్ళ దేశంలో దూరి ఒక టూరిస్ట్ని 22 మందిని చంపేసింది ఏప్రిల్ 22న. దానికి ప్రతీకార చర్య తీసుకుంది. ఇట్స్ ఓకే, మీరు దీని మీద దాడి చేయకూడదు అని క్లియర్గా చెప్పి, సపోజ్ దాడి చేస్తే అది మీరు సైలెంట్గా ఉండాలి, మీరు దాడి చేస్తే మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది. ఈవెన్ ఈఎన్ఓ కానీ ఈ విషయం చెప్పేసింది. వాళ్ళకి వచ్చి ఎవరు ఇది లేదు. కానీ ఒక చైనా అండతోటి పాకిస్తాన్ వచ్చి చాలా గంతులు వేస్తూ ఉంది మన మీద. మనం వాళ్ళ భారత్ని జయించాలి, భారత్ని దెబ్బ కొట్టాలని చెప్పి, ఇది ఎప్పటికీ కాదు. వాళ్ళ మనసులో చిరవాంచ కోరిక ఉంది, భారత్ని జయించాలని చెప్పేసి, ఇది ఎప్పటికీ కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం అనే వాతావరణం ఏర్పడింది. యుద్ధం ఖచ్చితంగా జరగాలని చెప్పేసి ఇక మేము కూడా యాజ్ ఎ సైనికునిగా నేను కూడా కోరుకుంటున్నాను. యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్ ఒక దేశం లేకుండా మనం గ్రూపు మార్చగలమండి.
మన శక్తులు ఉన్నాయి, సామర్థ్యం ఉంది మన సైనికులతోటి. మన దేశ ప్రజలు అండగా ఉంటారు కాబట్టి సైనికులు మేము పోరాడతాము. మా ఇప్పుడు బార్డర్లో ఉన్న సైనికులు వచ్చి మేము కూడా పోరాడతాము. గట్టి కవితే వాళ్ళకి ఎదురు దెబ్బ కొట్టేట్టుగా అంత శక్తి మన దగ్గర ఉంది. వాళ్ళకి గట్టి ఎదురు దెబ్బ కూడా తగ్గుతుంది వారికి, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. పాకిస్తాన్కి ఇప్పట్లో ప్రస్తుత పరిస్థితులు ఆలోచించుకునే విషయము, భారత్తో యుద్ధం చేయకూడదనే ఆలోచన వాళ్ళకి రావాలి, కానీ రాదు అది. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ చాలా ఉంది, వాళ్ళకి చేయాలని చెప్పేసి వాళ్ళకి మనసులో ఉంది, ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి మనసులో ఉంది, చేస్తున్నారు. మనం ఈరోజు కాకపోతే కొన్ని ఏ డిఫెన్స్ మెజైల్స్ అక్కడి నుంచి పంపించారు, ఎక్కడి నుంచి లాహోర్ నుంచి మనకు పంపించారు. దానికి మనం ఏ డిఫెన్స్ మెజైల్స్ మనం ఇక్కడి నుంచి పంపించాము. కొన్ని మిజైల్స్ పంపితే మనం ఏ డిఫెన్స్ మిజైల్స్ పంపించాము, ఆకాశంలోనే వాటిని ధ్వంసం చేసి ఆ డెబ్రీస్, ఆ శకలాల నుంచి మన భారత భూభాగంలో పడ్డాయి, కానీ మనకి ఎటువంటి నష్టం జరగలేదండి. ఇది జరగదు కానీ ముందు కానీ కొన్ని విషయాలు మన పబ్లిక్ డొమైన్లో యాజ్ సైనికునిగా కొన్ని విషయాలు నేను చెప్పకూడదు, ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ సీక్రెట్ విషయాలు. కానీ ఒకటి విషయం అయితే చెప్తున్నాను క్లియర్గా, భారత్తో పోటీ చేసే దేశం కాకపోతే పాకిస్తాన్కి అంత స్తోమత లేదు. ఇది మీరు చెప్పినట్టు 1971 అయినా 1999 అయినా అప్పుడు పాకిస్తాన్ మనతో యుద్ధం చేసి ఓడిపోయిన పరిస్థితి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాం మనం, అటు సైనికాల పరంగాను అటు ఆయుధాల పరంగాను మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అయినా ఈ పాకిస్తాన్కి ధైర్యం ఏంటి, చైనాని చూసుకుని రెచ్చిపోతుంది అనుకోవచ్చా? అలాగే పాక్ లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని భారత్ ఈరోజు దెబ్బతీస్తుంది అంటే ఇక్కడున్న లక్ష్యాలని అక్కడున్న లక్ష్యాలని అంత కరెక్ట్గా ఛేదించగలే వ్యవస్థ మన దగ్గర ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇందులో ఎటువంటి ఇది లేదు. అదే కొన్ని విషయాలు నేను మాట్లాడకూడదు, ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదు. నేను మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయండి. ఒక చిన్న విషయం మీకు చెప్పబోతున్నాను. పాకిస్తాన్ మనకు చిన్న దేశం అండి. పాకిస్తాన్ వచ్చి కబ్తే టు ఫైట్ విత్ కబ్తే పాకిస్తాన్ మనకు వచ్చి అదేం చెప్పాలా, కొంచెం చాలా చాలా తేలికైన విషయం ఇది. ఓకే, వాళ్ళకి సపోర్ట్ ఉంది, దట్ ఈస్ సపరేట్ థింగ్. కాకపోతే మన దగ్గర ఉన్న అణ్వాయుధాలు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, కానీ మన దగ్గర కంప్లీట్ టోటలీ దానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఇవాళ. మనం చూడి లాహోర్ వాట్స్ కాల్డ్ పూంచ్ ప్లస్ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు దాన్ని మిజైల్స్ వదిలారు, ఎక్కడి నుంచి లాహోర్ నుంచి వదిలారు. ఓకే, మనము ఇక్కడ నుంచి ఏ డిఫెన్స్ మిజైల్స్ వదిలాము. ఇక్కడ ఆ ఏ డిఫెన్స్ మిజైల్స్ పని ఏంటంటే అక్కడి నుంచి అంటే రెడార్ ద్వారా మనకు తెలిసిపోతాయి, ఏ మిజైల్స్ వస్తున్నాయని చెప్పేసి దానికి సూటబుల్గా ఉన్న మిజైల్స్, ఏ డిఫెన్స్ మిజైల్స్ మనం పంపిస్తాము. ఆ మిజైల్స్ ఏం చేస్తాయంటే ఆ వచ్చే మిజైల్స్ని అడ్డుకొని దాన్ని ఆకాశంలో ధ్వంసం చేసి దాని తర్వాత వాళ్ళ కథ సమాప్తి చేస్తుంది అనమాట. సో ఇది చిన్న విషయం, యాక్చువల్లీ ఇది పెద్ద విషయం కాదు. వాళ్ళ దగ్గర ఇంకా చాలా పెద్ద మిజైల్స్ ఉన్నాయి. దానికి తగ్గ మిజైల్స్, దానికి ఢీకునే తగ్గ మిజైల్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. ఓకే, ఇవన్నిటికీ భయపడాల్సిన పని ఏం లేదు, మన దేశ ప్రజలు భయపడాల్సిన పని ఏం లేదు. మనం శక్తివంతులము, సామర్థ్యవంతులము. వాళ్ళని చూసి అదే పిల్లలు చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళు పెట్టుకోవాల్సిందే, అంతేకాదు వాళ్ళని చూసి మనం వాత పెట్టుకున్న పరిస్థితి అయితే మన దగ్గర లేదు. ఓకే, వాళ్ళు హనుమంతుని ముందు కుప్పిగంతలు వేస్తున్నారు. మనం హనుమంతులు, భారతదేశం ఒక హనుమంతులు లాంటిది. అలాంటి వాళ్ళు వచ్చి కుప్పిగంతలు మన దగ్గర వేయడం ఏంటండి, చాలా కాకపోతే ఆశ్చర్య పదం ఇది. ఓకే, వాళ్ళు అనుకున్నట్టు మా దేశం స్ట్రాంగ్ గా ఉంది, మేము డిజిటల్ వార్ చేయగల సామర్థ్యం మాధవ్. ఓకే, అనుకోని వాళ్ళు అనుకోవడానికి వాళ్ళ 105 వారు అనుకోవచ్చు వాళ్ళు, కానీ మనం అలాగే లేదు. మనం చేసి చూపిస్తాము. మనం థియరీ కాదు మనం మాట్లాడేది, మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం. ప్రాక్టికల్గా మాట్లాడాలంటే మనకి మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 65 కానీ 71 కానీ 99 కానీ. వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏమున్నాయండి ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక చిన్న పోరాటమైన మన భారతదేశంతో కాబట్టి పోరాడికి జయించారా వాళ్ళు? లేదు, వాళ్ళ దగ్గర ఎగ్జాంపుల్స్ లేవు. మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్స్ అంటే అది చాలా 71 వార్ అయితే చెప్పుకుందామండి. 71 వార్ డిసెంబర్లో జరిగిందండి. 71. ఓకే, అప్పుడు ఉద్యమం జరగడానికి కారణం ఏంటి? ఈస్ట్ పాకిస్తాన్ని విభజించాలి, వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్కి విభజించాలి. ఇప్పుడు చెప్పబడుకుంటారు కాబట్టి బంగ్లాదేశ్ మనం ఇచ్చిన ఇదేనండి రక్షణ వాళ్ళకి ఆ టైంలో. సో ఆ టైంలో వాళ్ళకి తెలిసిపోయింది మన సామర్థ్యం ఏంటంటే యుద్ధం చాలా హోరాహోరీగా జరిగినప్పుడు, చాలా భీకరంగా జరిగింది యుద్ధం. కానీ జయించారంటే జయించలేదు. దాన్నైనా ఒక లెసన్గా తీసుకున్నారంటే అది కూడా మర్చిపోయారు దాన్ని. మళ్ళీ 99లో కాకపోతే ఉగ్రవాదుల ద్వారా మనకి ఇది చేస్తూ ఉసుగొలిపారు మనకి. ఓకే, వాళ్ళ సైనికులు మన భారత భూభాగంలోకి వచ్చి
వాళ్ళ సైనికుల్ని ఒక ఉగ్రవాదులుగా చిత్రీకరించారు వాళ్ళు. ఇట్ ఈస్ టోటలీ రాంగ్ అండి. వాళ్ళ సైనికులు చనిపోతే వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేయలేదండి, మా సైనికులు అని చెప్పేసి క్లెయిమ్ చేయలే వాళ్ళు. వీళ్ళు మా సైనికులు కాదు, భయపడి మా సైనికులు కాదు. ఆ సైనికులు హిందూ ముస్లిం సాంప్రదాయం ప్రకారంగా మేము అప్పుడు కార్గిల్ వార్లో ఎంతమంది చనిపోయారు వాళ్ళని వచ్చి మామూలుగా ముస్లింస్ ఏ దీంతో చేస్తారో అది మేము చేశామండి అప్పుడు 1999 కార్గిల్. కాబట్టి యుద్ధం అని మీరు చెప్తారు కదా, మాకు వచ్చే ఆపరేషన్ అది. కానీ అందులో మన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు, మన ఆఫీసర్స్ కానీ జేసోలు కానీ కాకపోతే ఓవర్స్ కానీ చాలా మంది చనిపోయారు అప్పుడు. ఓకే, సో ఇది ఒక లెసన్ గా అది కూడా లెసన్ గా తీసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కవిస్తున్నారు మన దేశ ప్రధానికని వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళందరికీ చెప్పాలండి. మీకు ధైర్యం అనేది ఉంటే, పాకిస్తాన్ ధైర్యం అనేది ఉంటే మన సైనికుల దగ్గర పోరాడండి. ఉగ్రవాదుల ద్వారా ఎందుకు పోరాడిస్తున్నారు? ఇన్నోసెంట్ కాకపోతే సిటిజన్ ఎందుకు చంపుతున్నారు? చావడానికి మేము సిద్ధంగా ఉన్నాం సైనికులము, మాతో ఎదుర్కోమనండి. మాతో ఎదుర్కొంటే కదా వాళ్ళకి తెలిసేది బలాబలాలు, మా దగ్గర ఎదుర్కోరు వాళ్ళు. సో అందుకే నేను చెప్పేది ఏమంటే సదా మనం దేవుని కోరుకుందాము, ప్లస్ అందరు మనకి సైనికులకి. అఫ్ కోర్స్ నేను రిటైర్డ్, నేను కూడా రెడీగా ఉన్నాను యుద్ధానికి పోవడానికి. సపోజ్ మనకి పైనుంచి ఆర్డర్స్ వస్తే నేను కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 66 ఐఎమ్ ఆల్సో రెడీ టు ఫైట్ విత్ పాకిస్తాన్. ఓకే, సో అలాంటి సైనికులు, దేశభక్తి ఉన్న సైనికులు చాలా మంది ఉన్నారు మన దగ్గర. ప్రతి ఒక్క సైనికుడు దేశభక్తి ఉన్న సైనికుడే మన సైనికులు. వాళ్ళని ప్రోత్సహించాలంటే మన దేశ ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు వాళ్ళకి ఆశీస్సులు కావాలి, అవి ఉంటాయి నాకు తెలుసు. నాకు అందుకే ఇక్కడ జై భారత్ అండ్ జై జవాన్ అన్నాను. సో ఈ స్లోగన్ తోటి మన ఏది వాళ్ళకి మన సైనికులకు వచ్చి సంపద ఏమీ అవసరం లేదు, వాళ్ళ ఆశీస్సులు ఉంటే చాలు, వాళ్ళు పోరాడతారు. అలాగే పోరాడారు 99లో చిత్తుగా ఓడించాము ఎవరిని? పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ సోల్జర్స్ వచ్చారు, నాట్ ఓన్లీ కాబట్టి దిస్ థింగ్ మిలిటెంట్స్ బట్ ఆల్సో కాబట్టి దిస్ థింగ్ వాట్ ఇస్ కాల్డ్ సోల్జర్స్ వచ్చారు. అందరినీ తిప్పుకొట్టాము, అందరిని చంపారు మ్యాక్సిమం. ఫైనల్ వాళ్ళు ఒప్పుకున్నారు మేము ఓడిపోయామని చెప్పేసి. ఇప్పుడు కూడా అలాగే సీన్ ఉంటుంది. కానీ ఈసారి యుద్ధం అంటే డిక్లేర్డ్ వారు జరిగితే మన దీంట్లో ప్రపంచ మ్యాప్ నుంచి పాకిస్తాన్ని వైదొలిగిస్తామండి. ఇది మటుకు షూర్గా చెప్తున్నాను నేను. ప్రపంచ మ్యాప్ నుంచి పాకిస్తాన్ని తీసేసే ఇది మనకుంది. లాస్ట్ టైం 71 వార్లో మనం అప్ టు లాహోర్ దాకా వెళ్ళాం. కానీ మనం బిచ్చ పెట్టాం వాళ్ళకి, చలో టీకి మళ్ళీ తీసుకోండి అని చెప్పేసి. మనం చెప్పుకోలేదు దాన్ని, ఆ ప్రాంతాన్ని వచ్చి IOL అని చెప్పుకోలే, ఇండియన్ ఆక్యుపైడ్ కాకపోతే లాహోర్ అని చెప్పుకోలే మనం. అదే మన దిస్సింగ్ మన ఇది చెప్తున్నాడు, మన జెంటల్మెన్షిప్ మనం. వాళ్ళకి అలాంటి ఇది లేదు వాళ్ళకి. ఒక క్రూరత్వం వాళ్ళ మనసులో నిండుకోయింది. భారత్ని ఓడించాలి, ఎలాగైనా ఓడించాలి, ఏ విధంగా ఓడించాలి, అది సాధ్యం కాదు. అర్జున గారు ఇంకా మనం మాట్లాడదాం. మనతో పాటు ఇంకో గెస్ట్ ఉన్నారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. సార్, ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగుతుందని చెప్తుంది భారత్. అయితే ఇక్కడతో అయిపోలేదు, ఇంకా ముందు ఉందని కూడా వార్నింగ్ ఇచ్చింది. పాక్ కూడా కాల్పుల ఒప్పందం ఉల్లంఘించి కాల్పులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి యుద్ధం వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? పాకిస్తాను మనం అందరూ కూడా చరిత్ర తెలుసు. దేశ విభజన జరిగిన తర్వాత అయితే పాకిస్తాన్ మెజార్టీగా ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్కి ఏర్పడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా సీమాంధ్ర ఉగ్రవాదాన్ని భారతదేశంలో నిరంతరంగా వ్యాపిస్తా ఉంది. సో ఇంతకుముందుకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు చెప్పారు, అంటే వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేసినా ఓడిపోతారనే విషయాలు తెలిసినా కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని ఆపాలి నిరంతరంగా అని చెప్పేసి ఒక రాక్షసమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు నిరంతరంగా భారతదేశంలో ఈ యొక్క సీమాంధ్ర ఉగ్రవాదాన్ని గత అనేక సంవత్సరాలుగా మరి ఈ యొక్క పాక్ తీవ్రవాదులు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైనిక సహకారంతో జరిగిందనేది మనందరూ కూడా తెలుసు. ఈరోజు కాశ్మీర్లో ఏదైతే ఎంత దారుణమైనటువంటి మరణకాండం సృష్టించిందో మన చరిత్రను చూశాం. సరే, గత పాలకులు ఏం చేశారు ఇవన్నీ మనం ఒక పక్కన పెట్టుకుంటే, ఇప్పుడు ఏదైతే మన జరిగినటువంటి ఏప్రిల్ 22 పహల్గాంలో ఏదైతే చేశారో, నిజంగా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క తీవ్రవాదం చేసినటువంటి దుశ్చర్య ఏదైతుందో ప్రపంచం అంతా కూడా తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే అక్కడ ఒక సామాన్యమైనటువంటి ప్రజల పైన మతం అడిగి కలమా చదవాలని అని చెప్పి గ్రూపులుగా విడగొట్టి మరి అదే మహిళల ముందు బట్టలు విప్పి కాల్చి చంపడం ఏదైతే ఉందో ఇది చాలా దారుణమైనటువంటి ఒక అంశం. మళ్ళీ దానికి తోడుగా ఆ మహిళల ఆర్తనాదంతో
మరి మా భర్తను చంపితే మమ్మల్ని కూడా చంపండి అంటే పోయి మీ నరేంద్ర మోడీ గారు చెప్పుకోండి అని ఏదైతే సవాల్ చేశారో ఇది భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించి ఒక అంశం. ఈ దేశానికి ఒక ప్రధానమంత్రిని చెప్పుకోండి అని చెప్పి ఏదైతే ఒక తీవ్రవాది మాట్లాడారో, ఒక పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాది మాట్లాడారో, ఇది ఈ దేశం 140 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవానికి, ఇది మన యొక్క సార్వభౌమానికి సంబంధించిన అంశం. అందుకోసం దేశం అంతా కూడా ఒక్కసారిగా మరి ఒక్క ముక్త కంఠంతో ఈరోజు పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను, పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని దేశ ప్రజలందరూ కూడా ఒకటే ఖండించారు. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రవాదం విషయంలో మరి పాకిస్తాన్ యొక్క వైఖరిని అందరూ కూడా దుయ్యబట్టారు. మరి దాని తర్వాత మనం యుద్ధం అనేది జరిగినప్పుడు పిచ్చోని చేతిలో రాయి ఉంది. ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి దేశం ఏంటంటే ఇవాళ అక్కడ ప్రజాస్వామ్యం లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవడు ఏం చేస్తాడో కూడా ఈ రోజు ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడున్న ప్రజలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పాలకులకు తీవ్రవాదులకు మధ్య జరుగుతున్నటువంటి ప్యారలల్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రోజు వాని యొక్క ఐడెంటిటీ కోసం, పాలకుల ఐడెంటిటీ కోసం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ లేక వాళ్ళ యొక్క ఐడెంటిటీ కోసం నిరంతరం భారతదేశం మీద ఒక రకమైనటువంటి ఒక వ్యతిరేకతలను పాకిస్తాన్ లో యువకుల్లో, పాకిస్తాన్ ప్రజల్లో నిరంతరంగా వాళ్ళు ప్రేరేపిస్తున్న సందర్భం మనం చూసాం. మరి దాని తర్వాత నిజం కూడా దేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక సమర్థమైన నాయకత్వం ఈ రోజు దేశానికి ఉంది. ఈ రోజు మనం అనుకున్నాం ప్రపంచం ఎందుకు తిరిగాడు అని చెప్పేసి చాలా మంది కొన్నిసార్లు మనం ప్రశ్నించారు. కానీ ఇవాళ ప్రపంచం అంతా కూడా మోదీ గారు చెప్పినట్టు విషయాల కోసం కావచ్చు, భారతదేశం చెప్పిన విషయంలో అనేక దేశాలు మరి మన వైపు మద్దతు ఉన్నాయి. ఈవెన్ చైనా కూడా ఫస్ట్ ఒక రకంగా మాట్లాడింది. చైనా కూడా మళ్ళీ ఏమన్నది, పాకిస్తాన్ తీవ్రవాద విషయంలో మేము భారత్ను సమర్థిస్తామని చెప్పేసి, అంటే చర్యల విషయంలో సమర్థిస్తామని చెప్పింది. సో మనం నిన్న జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతుందో ఇది చాలా స్పష్టంగా ప్రపంచానికి మనం చూపించాం. పాకిస్తాన్ లో ఏదైతే గత అనేక సంవత్సరాల నుంచి మా దేశంలో తీవ్రవాదులు లేరు, తీవ్రవాద శిబిరాలు లేవు, ఇదంతా కూడా ఉట్టిది అని చెప్పేసి మరి ప్రపంచానికి చెప్తున్న పాకిస్తాన్ కు మనం టార్గెటెడ్ గా చేసి 9 ప్లేసులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క 9 స్థావరాలను ఈ రోజు టార్గెట్ గా చేసి మనం దాన్ని అటాక్ చేశాం. ఎక్కడ కూడా సివిలియన్ మీద అంటే ప్రజల మీద చేయలేదు, ఏ యొక్క పాక్ ఆర్మీ మీద మనం మన యొక్క యుద్ధం చేయలేదు, అంటే మన యొక్క దాడులు చేయలేదు. సో ఈ 9 దాడుల తర్వాత మనమే చూసాం, మొత్తం మీడియాలో చూసాం, ఎవడైతే మసూద్ అజార్ అనేటోడు మరి తీవ్రవాదాన్ని పోషిస్తున్నాడో వాని కుటుంబం అంతా కూడా దాంట్లో 14 మంది చనిపోయారని చెప్పేసి మనం చూసాం. ఇప్పుడే ఈ రోజు కూడా కాందహార్ ఐజాక్ లో ఎవడైతే మరి ప్రధానమైన పాత్ర పోషించినటువంటి వాడు కూడా ఈరోజు చనిపోయాడని చెప్పారు. మరి వీళ్ళందరినీ అడిగినప్పుడు ఐక్యరాజ్య సమితి కావచ్చు, అమెరికా కావచ్చు, మరి ప్రపంచ దేశాలు అడిగినప్పుడు ఏం చెప్పారు, మసూద్ అజార్ అనేటోడు మా దేశంలో లేడు అని చెప్పారు. ఈ యొక్క కాందహారు హైజాక్ చేసినట్టు తీవ్రవాదులు ఎవరు కూడా మా దగ్గరలో లేరు అని చెప్పినటువంటి ఈ పాకు ఇది నిజమని చెప్పేసి మనం ప్రపంచానికి ఈరోజు భారతదేశం చూపించింది. సో భారతదేశం ఎప్పుడు కూడా మన యొక్క మొత్తం చరిత్ర మొత్తంలో కూడా ఎప్పుడు ఏ దేశం మీదకి మనం సొంతంగా దండయాత్ర చేయలేదు. గత 1000 సంవత్సరాల చరిత్రలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా కూడా అది. సో మరి పాకిస్తాన్ ఏం జరగాలి, కొంత రివ్యూ చేసుకోవాలి. ఎస్ ఇది తప్పు జరిగిపోతుంది, తప్పు జరిగింది అని చెప్పేసి రివ్యూ చేసుకోకుండా దాని ఎదురు దాడిగా మరి ఒక సామాన్యమైనటువంటి కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలపైన కాల్పులు జరిపి మరి భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ లో ఉన్నటువంటి మన యొక్క భారత పౌరుల యొక్క 13 మంది పైన చనిపోయినటువంటి ఒక దుశ్చర్య ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ అతిక్రమించింది. సో పాకిస్తాన్ ఇలా అతిక్రమించింది కాబట్టి దానికి ధీటుగా ఈరోజు మన యొక్క సైనికులు, మన యొక్క ఆర్మీ, లేకపోతే మన యొక్క రక్షణ రంగం పాకిస్తాన్ లో ఉన్నటువంటి 25 స్థలాలలో ఇవాళ మన యొక్క డ్రోన్ యొక్క దాంతో ఇలా అటాకులు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క డిఫెన్స్ సిస్టాన్ని కూడా మరి మనం ఈ రోజు అటాక్ చేశామని చెప్పేసి ఇప్పుడు మనం న్యూస్ లో చూస్తా ఉన్నాం. సో మనపై కూడా పాకిస్తాన్ అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తే వాటిని సమర్థవంతంగా భారతదేశం యొక్క మన యొక్క 3 త్రివిధ దళాలు దాన్ని సమర్థవంతంగా ఆపిండు. సో ఇప్పటి వరకు మరి మన వైపు నుంచి అంటే భారత ఈ యొక్క డిఫెన్స్ ఈ యొక్క యుద్ధంలో లేకపోతే ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వైపు నుంచి ఎవరు కూడా వాస్తవంలో ఒకరికి కూడా నష్టం జరగలేదు, ఒకరు కూడా చనిపోలేదు. కానీ ఒక సామాన్యమైన ప్రజల మీద పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు, పాకిస్తాన్ యొక్క బుద్ధి ఏదైతే ఉందో ఇది కాశ్మీర్ లో చంపడం అనేది ఇది చాలా నేరమైనటువంటి అంశం. సో దానికి తగినటువంటి జవాబు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా దేశంలో ఒకటే కోరుకుంటున్నారు, ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.
పాకిస్తాన్ ఎన్నిసార్లు చేసినా, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అది మారదు. ఎందుకంటే మనమందరం కూడా గమనించుకోవాలి, గజనీ మహమ్మద్ అనేటోడు ఈ దేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడు. ఈ ప్రతిసారి ఓడిపోయాడు. కానీ మనము చరిత్రను ఒకసారి మనం గమనించుకోవాలి. వానికి శక్తి లేకపోయినా, ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ దండయాత్ర ఎందుకు చేశాడంటే అప్పుడు ఆ రోజుల్లో కొంతమంది మనకి సహకరించడం వల్ల మరి గజనీ మహమ్మద్ అనేటోడు మరోసారికి వచ్చాడు. ఇవాళ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే మన యొక్క రక్షణ రంగం ఈ రోజు దేశం యొక్క సరిహద్దుల్లో మన యొక్క సైనికులు, ఆర్మీ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి డిఫెన్స్ కావచ్చు, లేకపోతే నావికా దళాలు కావచ్చు, చాలా బలంగా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ రోజు పాకిస్తాన్ ను నిజంగా అనుకుంటే కూడా చరిత్రలో చిట్టపటంలో లేకుండా చేయగలుగుతారు. కానీ ఈ రోజు మనం గమనించింది ఏదైతే ఉందో, గజనీ మహమ్మద్ అన్నట్టు ఆ రోజు వానికి శక్తి లేకపోయినా కూడా మళ్ళీ ఏదైతే దేశం మీద దండయాత్ర చేశాడో, ఈ రోజు ఈ దేశంలో ఇప్పటికే మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ దేశంలో స్లీపర్ సెల్లులు ఉన్నాయి, పాకిస్తాన్ కు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ దేశంలో అనేక మంది పాకిస్తాన్ నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, రోహింగ్యాలు ఈ దేశంలోకి ఎంట్రీ అయ్యి ఈ దేశం యొక్క పౌరులుగా ఇక్కడ ఐడెంటిటీ కార్డులు, ఇక్కడ రేషన్ కార్డులు, ఇక్కడ ఓటు కార్డులు ఇవన్నీ తెచ్చుకొని వాళ్ళ అవసరమైనప్పుడు విజృంభించి ఈ దేశంలో విధ్వంసం సృష్టించడం కోసం ఇవాళ ఇక్కడ కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఈ రోజు బలహీనంగా పరచాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఇది నా దేశం అనుకోవాలి, ఇది నా దేశం అని చెప్పేసి ఈ దేశం కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువుల వల్లనే మనకు చాలా సార్లు ఇబ్బంది కలుగుతుంది. మనం చూసాం ఈ రోజు మన జరిగినటువంటి పహల్గామ్ లో కూడా ఎవరైతే బయట నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చినా మరి వాస్తవంగా లోకల్లో కొంతమంది అక్కడ స్థానికుల్లో ఉన్నటువంటి కొంతమందిని అది భయపెట్టి కావచ్చు, లేకపోతే ఏదో విధంగా వాళ్ళ సహకారం చేసింది కాబట్టి వాళ్ళు దాడులు చేశారు. అదే విధంగా ఇక్కడ కూడా ఎవరైతే స్లీపర్ సెల్లులు ఉన్నాయని చెప్పేసి మనం చూసాం, అది చాలా మందిని పట్టుకున్నాం. మన గుజరాత్ లో చాలా మందిని మళ్ళీ చూసినప్పుడు చాలా మందిని కూడా మనం వెనక్కి తీసుకుపోయాం. అట్లా వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఈరోజు హైదరాబాద్ లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఉంది అని చెప్పేసి ఇవాళ వస్తుంది. కాబట్టి మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కావచ్చు, అందరం కూడా అన్ని వర్గాలు కూడా, అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులను కూడా ఇవాళ దేశం అనే దాని కొరకు, నేషన్ ఫస్ట్ అనే దానికోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే ఉందో అది మరి మునుముందు యుద్ధం జరగాలని అనేది, జరగకూడదు అనేది పాకిస్తాన్ యొక్క చేతుల్లో ఉంది. పాకిస్తాన్ ఒకవేళ పశ్చాత్తాపం చెంది మరి మేము ఏదైతే మా దేశంలో ఉన్నటువంటి వ్యవహారాలు ఏదైతే ఉందో ఇలా అక్కడ ఆల్రెడీ అంతర యుద్ధం ప్రారంభమైంది, పాకిస్తాన్లోనే అంతర్ యుద్ధం ప్రారంభమైంది. ఇలా భారతదేశం దగ్గర శక్తి ఉంది, మన దగ్గర మన ఆ యుద్ధాన్ని చేయడానికి మన దగ్గర అన్ని రకాల వనరులు ఉన్నాయి. కానీ ఇలా పాకిస్తాన్ ఏదైతే మరి అది ఆలోచించకుండా పాకిస్తాను కావాలని మరి వాడు కూడా, అతను కూడా మాట్లాడారు, ఇలా మేము యుద్ధం చేస్తున్నాం అంటే మాకు అనేక దేశాల నుంచి మాకు ఒత్తిళ్లు వచ్చినాయి కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. కానీ పాకిస్తాన్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ వాడు ఆ దేశ ప్రజల గురించి, వాళ్ళ యొక్క సెల్ఫ్ సస్టైన్ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. కానీ భారతదేశం మీద నిరంతరంగా ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని నిరంతరంగా ప్రోత్సహిస్తూ, దేశంలో అలజడులు సృష్టిస్తూ ఇలా దేశాన్ని డెవలప్మెంట్ పోకుండా చూడడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మనం మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఈయన కూడా కాశ్మీర్ లో మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, కాశ్మీర్ లో పర్యాటకులు రావడం స్టార్ట్ అయింది. ఇవాళ కాశ్మీర్ అనేది ఒక అందమైనటువంటి, ప్రపంచంలో ఒక అందమైన ప్రదేశంలో ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం కాశ్మీర్ యొక్క లోయలు. మరి ఈ యొక్క లోయలు చూడడం కోసం పర్యాటకులు వస్తూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క జీవనోపాధి, వాళ్ళ ఆర్థిక స్థిరతలు మారుతూ ఉన్నప్పుడు ఈ యొక్క తీవ్రవాదులు, ఈ యొక్క పాకు ఒక కుట్రలు చేశారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సస్టైన్ అయితే, వాళ్ళ డెవలప్మెంట్ అయితే మరి మనం చెప్పేటువంటి చర్యలు చేయరు, మనం చేసేటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పనులకు వాళ్ళు సహకరించారు అనే ఉద్దేశంతో ఇవాళ ఈ యొక్క డిస్టర్బెన్స్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క పాకిస్తాన్ కుట్రలు ఉన్నాయి. అందుకోసం ఈ రోజు మనం చూసాం అమెరికాలో దాడులు జరిగినప్పుడు మరి ఎవడైతే చేసినటువంటి లాడెను ఎక్కడ దాక్కున్నాడు? ప్రపంచం మొత్తంలో వాడు పాకిస్తాన్ ఏం చెప్పింది? మా దేశంలో లేదన్నారు. చివరికి ఎక్కడ దొరికాడు వాడు? లాడెన్ కూడా దొరికింది ఎక్కడ? పాకిస్తాన్ లోనే దొరికాడు. ఇలా అనేక మంది తీవ్రవాదులకు ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ ఇలా అడ్డగా మారిన పరిస్థితి ఉంది. అందుకోసం యుద్ధం అనేది పూర్తి స్థాయి వచ్చినప్పుడు భారతదేశం మన యొక్క ఇంత ముందుకు మరి ఇక వారు చెప్పారు, నేను మాజీ సైనికుడిని, నేను పిలిపిస్తే నేను దేశం కోసం వస్తా అని చెప్పేసి. ఈ దేశంలో అనేక మంది ఆ విధమైనటువంటి సైనికులు ఉన్నారు. నేషనల్ లో అంటే ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళు కాదు, ఈ దేశం కోసం చనిపోవడం కోసం జాతీయవాదులు అనేక మంది ఉన్నారు.
యుద్ధం చేయడానికి అనేక మంది ఉన్నారు. సో ఈ దేశం అంతా కూడా ఒకవేళ ఈ యుద్ధం కంటిన్యూ కావాలనుకుంటే పాకిస్తాన్ యొక్క చేతుల్లోనే ఉంది. విరమించుకోవాలి అని అనుకున్నప్పుడు పాకిస్తాన్ ఒక స్టెప్ జరిగి దాన్ని రివ్యూ చేసుకోవాలి. రెండవది, ఈసారి ప్రభుత్వం 2 విధాలు చేస్తుంది. మనం ఎక్కడ కూడా మనం అటాక్ చేస్తలేం వాళ్ళ మీద, కానీ జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి 100% మనం జవాబు ఇస్తా ఉన్నాం. రెండోది, పాకిస్తాన్ కు సంబంధించిన అనేక అంశాలను మోదీ ప్రభుత్వం మరి సింధు జలాలను ఆపడం కావచ్చు, మిగతా విషయాలు అనేక రకాలుగా ప్రపంచంలో వాళ్ళకు మద్దతు రాకుండా ఉండడం కోసం ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఈ రోజు వాళ్ళకి ఎవరైతే మద్దతు ఇస్తున్నట్టు అనేక దేశాలతో కూడా మనం చర్చిస్తున్నాం. ఈ యొక్క తీవ్రవాదం అనేది ప్రపంచంలో ఏ రూపంలో ఉన్నా అది మొత్తం ప్రపంచాన్ని కాల్చివేస్తుంది. సో ఈ తీవ్రవాదాన్ని తుడముట్టించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అందరం కూడా మనం చూసాం, ఒకటే నిమిషం, చాలా వీడియోలు మనం చూసాం. వీడియోలు చూసినప్పుడు నిన్న కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ యొక్క అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరైతే స్థావరాల్లో చనిపోయినటువంటి తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఏ విధంగా పోతారు మీరు? అంటే పోతున్నారు అంటే అక్కడ ఉన్న ఆర్మీకి, ఇక్కడ ఉన్న తీవ్రవాదులకు దాదాపు ఈ రోజు 80,000 మంది పైన తీవ్రవాదులు పాకిస్తాన్ లో ట్రైన్డ్ అయ్యి ఈ రోజు ఒక మానవ బాంబులాగా తయారయ్యి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న ప్రభుత్వం చేతుల్లో కూడా లేదు. అందుకోసం తీవ్రవాదాన్ని పూర్తిగా తుడముట్టించాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు నిలబడాలి, భారతదేశాన్ని సమర్థించాలి, పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని కూకుడు వెళ్ళతో తొలగించాల్సిన అవసరం ఉంది. రైట్ రామకృష్ణ గారు, ఇప్పుడు శ్రీవర్ధన్ గారు చెప్పినట్టు దేశంలో పాకిస్తాన్తో ఫైట్ ఎలా ఉన్నప్పటికీ కూడా స్లీపర్ సెల్స్ మన దేశంలో చాలామంది చాలా ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు ఎనీ టైం అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే మాట అంటున్నారు. నిజంగానే మనం గతంలో కూడా చూసాం, మన దేశంలో ఉన్న చాలామంది స్లీపర్ సెల్స్ బాంబులు పెట్టి ఆత్మహత్య దాడులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళని ఎలా కనుక్కోవాలి, ముఖ్యంగా ఎలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే వాళ్ళని ఎలా కనుక్కోవాలి అసలు? సార్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న పొలిటీషియన్స్ ఎవరు కూడా పాకిస్తాన్లో ఉండరు. వాళ్ళు ఎక్కడ లండన్లోనో యూఎస్లోనే ఉంటారు. పాకిస్తాన్లో ఉన్న ప్రముఖులు బిజినెస్ పర్సన్స్ అందరూ కూడా వేరే దేశంలో ఉంటారు. వాళ్ళ దేశంలో వాళ్ళకు భద్రత లేదన్న విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఇంకోటి, అసలు ఈ యుద్ధానికి పాకిస్తాన్లో మన మసీదులో వాళ్ళు అడిగి పాకిస్తాన్ మనకు ఇండియాతోటి యుద్ధం జరిగితే మనం అందరం ప్రాణాలను అర్పించడానికి సిద్ధమని చేతులు ఎత్తున్నాం అంటే ఒక్క చేతులు ఎత్తలే. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ ప్రజలు కూడా, అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కూడా యుద్ధానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకత ఉంది. అటు పొలిటీషియన్స్ పరంగా కూడా ఈ యుద్ధాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే సార్, ఇక్కడ మీరు అన్న స్లీపర్ సెల్స్ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి చాలా కంట్రీస్ నుండి వచ్చారు. వాళ్ళు చాలా కంట్రీస్ మన పాకిస్తాన్ నుండి అన్ని దేశాలలో తిరిగారు. మొన్న మోడీ గారు చెప్పిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు 48 hours లోపల మీరు మీ దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పి పాకిస్తాన్ ఉన్న వాళ్ళందరికీ కూడా పాకిస్తాన్ వాళ్ళు ఉన్న వాళ్ళని హెచ్చరించి. మరి ఇప్పుడు చూస్తే ఇట్లా మన గుజరాత్ దగ్గర నుంచి కానీ మీరు వాఘా సరిహద్దు దగ్గర నుంచి చూస్తే కానీ ఎక్కడ చూసినా సరే 48 గంటలు కాదు కదా, 48 రోజులు ఇచ్చిన టైం ఇచ్చినా కానీ ఇక్కడ నుంచి కాల్ చేసే పరిస్థితి లేనంత జనాలు ఈరోజు ఉంటున్నారు. మరి వీళ్ళందరినీ మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత మరి వీళ్ళకి అందరికీ మరి ఇక్కడే ఆధార్ కార్డు ఉంది, ఇక్కడే రేషన్ కార్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడికి వాళ్ళకు పాస్పోర్ట్ కూడా ఇక్కడిది ఉంటుంది. చూడండి మరి అంటే ఇంత ఈ రకంగా చేసిన పరిస్థితుల్లో మరి వాళ్ళు ఇంకా చేయకుండా ఏం చేస్తారు వాళ్ళు? ఇంకోటి ఇక్కడ కూడా అనుకోవచ్చు కదా, పాకిస్తాన్ నుంచి చాలా మంది ఇలాగా చిన్న చిన్న వ్యాపారాల పేరుతోనో లేకపోతే పెళ్లిళ్ళ పేరుతోనో ఇక్కడ సెటిల్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాయి అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే భారతదేశం అనేది చాలా పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థము. ఇక్కడ అంత తొందరగా మనము తీసుకొని లేదు. మనకు మిగతా దేశాలలో ఉన్నంత స్ట్రాంగ్గా వెళ్ళని ఈ దేశం నుండి వచ్చేస్తే వెళ్ళిపోయి తొందరగా తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకొని, అంటే ఇక్కడ ఉన్న ఏదో ఒక వ్యాపారం పేరుతోనో ఇంకొక రకంగానో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఇక్కడి వాళ్ళకే ద్రోహం చేసుకుంటూ ఇక్కడే ఘర్షణలు సృష్టించుకుంటూ ఇక్కడే విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో. ఇంకోటి, పాకిస్తాన్లో పరిస్థితి ఎట్లా ఉందండి ఈరోజు? ఈ సౌదీ అరేబియానో దుబాయో ఇంకో గల్ఫ్ దేశాలో ఇంకొక దేశము సపోర్ట్ చేస్తే తప్ప అక్కడ జీవన పరిస్థితి లేదు. వాళ్ళు యుద్ధం అసలు ఇది యుద్ధం కానే కాదు, వాళ్ళు యుద్ధం పేరు చెప్తేనే భయపడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు యుద్ధం చేస్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంతకుముందు వాజ్పేయి గారు ఎప్పుడు చెప్పారు, ఒకవేళ మీరు నిజంగా యుద్ధం అని చెప్తే రేపు పొద్దున వరకు మీకు సూర్యోదయం చూడాలని చెప్పారు వాజ్పేయి గారు. సో అమెరికా అధ్యక్షునితో సంప్రదింపులు చేసినప్పుడు, బాబు మీరు ఒకవేళ అట్లా యుద్ధం అని ప్రకటించండి, రేపు పొద్దున వరకు పాకిస్తానే ఉండదని చెప్పారు. అంటే వీళ్ళ వ్యవస్థ ఎట్లుందనంటే కవింపు చర్యలు. వీళ్ళు దేనికోసం పోరాడుతున్నారో కూడా తెలియదు. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా వాళ్ళకి తెలుసు
ఆక్రమిత కాశ్మీర్లోనే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, ఉగ్రవాద వ్యవస్థలు ఉన్నాయని అన్ని దేశాలు. కానీ ఈరోజు భారతదేశాన్ని దెబ్బతీయాలని కోసం ఒక పక్క శత్రు దేశం చైనా దేశం కూడా వాళ్ళు వీళ్ళను సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. లేకుంటే ఇప్పుడు వీళ్ళకి అధునాత ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళకి ఆ ఆయుధాల వ్యవస్థ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు, పాకిస్తాన్ ఇస్తున్నారా, ఇంకెవరు ఇస్తున్నారు, ఇంకే దేశం ఇస్తున్నారో తెలియాలి కదా. సో ఇన్ని రకాల వ్యవస్థ ఇప్పుడు మనం కొన్ని మిలిటరీకి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన మనం కొన్ని చెప్పలేం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటిది, కొన్ని వేరే దేశాలు కూడా ఇవి ఉగ్రవాదాలను అడ్డం చేసుకొని దేశాన్ని చిన్నభిన్నం చేసే పరిస్థితిలో మిగతా దేశాలు కూడా ఉండడం వల్ల ఈ పరిస్థితి. ఇక్కడ ఇండియాలో ఒక్కడే లేరు, వీళ్ళు వేరే దేశాలలో కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నారు, అమెరికా లాంటి దేశాలు కోరుకుంటున్నారు, రష్యా దేశాలు కోరుకుంటున్నారు, వీళ్ళందరినీ కూడా వేరి పారేయాలనేది కోరుకుంటుంది. కానీ అది భారతదేశం ముందుండి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అక్కడ ఇక్కడ దేశం మనది ఇండియా అనేది ముందుండాలి. ఎందుకంటే వాళ్ళు పక్క దేశమని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ పక్కన ఉన్న పాకిస్తాన్లోనే గొడవ జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అంటే ప్రపంచంలో ఉగ్రవాద వ్యవస్థ నశించాలి అని అంటే భారతదేశమే ముందుండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మిగతా దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి. నిజంగా యాక్సెప్ట్ చెప్పాలంటే మిలిటరీ ఆర్మీ వాళ్ళకు ఈరోజు డ్యూటీలో సెలవులకు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు దగ్గరుండి మళ్ళీ ఆర్మీ జవాన్లను మన ఈరోజు మళ్ళీ యుద్ధానికి పంపిస్తున్నారు. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఆర్డర్స్ వస్తే మేము వెళ్ళిపోతామంటున్నారు. ఇంత స్ట్రాంగ్ వ్యవస్థ చూసుకుంటూ కూడా పాకిస్తాను మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అట్లా చూపిస్తోంది. నిజంగా చెప్పమంటే ఇప్పటికి కూడా చెప్తారు వాళ్ళు ఇది యుద్ధం స్టార్ట్ చేసామని చెప్తే రేపు పొద్దున వరకు పాకిస్తాన్ ఉండదు. అట్లాంటి పరిస్థితి ఉంది ఈరోజు. సో కంపల్సరీ ఇక్కడ యుద్ధం కాదండి, కేవలం వీళ్ళు ఏంటంటే మేము ఏదో చేస్తాం మాకు ఈ దగ్గర ఉందని చెప్తున్నారు. కానీ మన శక్తి సామర్థ్యంతో పోల్చుకుంటే పాకిస్తాన్ దగ్గర ఏ మాత్రం సరిపోదు. వాళ్ళు ఏదైతే మురిసిపోతున్నారో అణుబాంబులు అదే ఇది అనుకున్నారో అవి చేసే ప్రసక్తి లేదు. అట్లా చేసేస్తే రేపు మన దగ్గర ఏం దీపావళి పటాకాలు ఏం లేవు, మన దగ్గర కూడా మంచి అవి ఉన్నాయి మనకి వాళ్ళకి. సో ఇది కేవలం భారతదేశంలో అస్థిరపరచడానికి చేస్తున్న ఒక కుట్ర తప్ప పాకిస్తాన్ చేసేదేమీ లేదు. వాళ్ళు మన దగ్గర ఎలాంటి వ్యవస్థను చిన్నభిన్నం చేసే పరిస్థితి కూడా లేదు మన దగ్గర. మన ఇంకోటి నిఘా వ్యవస్థ కూడా మన దగ్గర చాలా బాగుందండి. మీరు ఎక్సలెంట్. లేకపోతే ఇంత స్థావరాలను కనుక్కొని మనము వేస్తామంటే పక్క కొట్టడం అంటే అంత ఇవ్వాలి రాత్రి కనుక్కున్నది కాదు అది. కాకపోతే మనం ఎవరి జోలికి వెళ్ళాము, మనకు అవసరం లేదు. మన శాంతి భద్రత మన దేశానికి మనకు సంబంధం లేదు. మనది మీదికి వచ్చి మనం కవ్వింపు చర్యలు చేస్తే తప్ప మనము ఎవరి జోలికి పోయే పరిస్థితి లేదు. కానీ మనకు ఉంది, వాళ్ళు ఎక్కడెక్కడ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళకి షెల్టర్లు ఉన్నాయి, అన్నీ కూడా తెలుసు మనకి. అయినా సరే మనం ఎక్కడ కూడా కానీ అంత పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉన్న మనతోటి ఈరోజు వాళ్ళు కవ్వింపు చర్య చేసుకుంటే వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ఇది యుద్ధం అనే పదమే వాళ్ళు వినరండి. యుద్ధం అని పదం అంటే వాళ్ళకి తెలిసి ఆటోమేటిక్గా మనం రేపటి వరకు ఉండవన్న విషయం తెలుసు వాళ్ళకి. ఇది మనం భయపడాల్సిన పని కూడా లేదు. వాళ్ళు జస్ట్ కేవలం ఏంటంటే ఇట్లాంటి కవింపు చర్యలు మాత్రం చేపెడుతున్నారు వీళ్ళు. రైట్. అర్జున గారు, ముఖ్యంగా ఉగ్రవాదులకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళని మనం ఎలా గుర్తించగలుగుతాము? వీళ్ళంతా మతం ప్రాతిపదికనే ఈ ఉగ్రవాదులకి హెల్ప్ చేస్తున్నారనుకోవచ్చా, లేకపోతే డబ్బుల కోసం చేస్తున్నారనుకోవచ్చా? ఇలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలంటారు? ఒక సైనికుడిగా చెప్పండి. అదేనండి, ఇంత క్రితం కూడా నేను చెప్పాను. ఉగ్రవాదం గుర్తించాలంటే మేము చూడండి ఎలాగంటే ఇక్కడ వ్యవస్థలు ఎలాగున్నాయంటే ఇండియన్ ఆర్మీ మొత్తం బార్డర్ అంతా చూడదండి. ఇండియా బార్డర్ మొత్తం చాలా 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 పెద్దది. ఇండియా బార్డర్ నార్త్ బార్డర్, నార్త్ ఉంది, నార్త్ ఈస్ట్ ఉంది, కాకపోతే వెస్ట్ ఉంది, ఈస్ట్ ఉంది, ఇవన్నీ బార్డర్స్. దాంట్లో ఒక 3/4 వచ్చి మనం సముద్ర మార్గాలు కూడా ఉన్నాయి. ఓకే, వాళ్ళ ఏమేంటి ఉసుగొలుపుతున్నారు ఎవరు అంటే పాకిస్తాన్ వాళ్ళే ఉసుగొలుపుతున్నారు. ఇందులో పాకిస్తాన్లో ఒక చెడ్డ బుద్ధి ఏంది అంటే వాళ్ళ రక్తంలోనే ఇది ఉంది, ఇమిడి ఉంది, భారత్ని జయించాలని చెప్పేసి. ఓకే, భారత్ని జయించాలని చెప్పేసి సైన్యం ద్వారా వాళ్ళకి కాదని తెలిసిపోయింది. 71 వార్ తర్వాత వాళ్ళకి ఒక లెసన్ అనేది ఏర్పడిపోయింది. భారత్ని ఢీ కొట్టలేము త్రూ యుద్ధం చేసి, అంటే సైనికుల ద్వారా మనం జయించలేమని చెప్పేసి. అందుకే అప్పటి నుంచి మ్యాక్సిమం 71 వార్ తర్వాతనే ఈ ఉగ్రవాదాన్ని ఉత్పన్నం చేసింది. వాళ్ళని వచ్చి కాబట్టి ప్రోత్సహించింది, వాళ్ళని పోషిస్తూ ఉంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అప్పట్లో ఈవెన్ 71 వార్ చేసేటప్పుడు మనతో చేసేటప్పుడు 71 వార్కి వచ్చి యుఎస్ఏ అండగా ఉండిందండి. అప్పుడు చాలా మంది మీకు డిబేట్కి వచ్చిన వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కాకపోతే 71 వార్ జరిగేటప్పుడు యుఎస్ఏ వాళ్ళకి అండగా ఉంది. మ్యాక్సిమం మిజైల్స్, అప్పటి మిజైల్స్ కూడా ఇప్పటి పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. అప్పుడు సరఫరా చేసిన మిజైల్స్ పాకిస్తాన్, ఇవన్నీ మిజైల్స్ పెట్టుకుని కానీ వాళ్ళు మన దగ్గర అప్పట్లో ఓడిపోయారు. ఆ విషయం తెలిసిందే. కాకపోతే వాళ్ళ ఏమేంటి, ఫస్ట్ భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బ కొట్టాలి ఫస్ట్. సెకండ్
ఎంత మ్యాక్సిమం ఎంతమంది డిస్టర్బ్ ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేయాలంటే అన్ని రకాలుగా డిస్టర్బ్ చేసి భారతదేశంలో అల్లకొలం సృష్టించాలి త్రూ అంతర్యుద్ధం ద్వారా. ఒక విషయం చెప్పండి, ఈవెన్ 1999 తర్వాత కానీ ఒక రెండు ఇన్సిడెంట్లు మనకు జరిగాయి. చాలా చిన్న చిన్న సంఘటనలు మనం మర్చిపోదాం. మనం 14 ఫిబ్రవరి 2019లో పుల్వామాలో ఏం జరిగింది, మనకు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చంపేశారు. బట్ ఏం కూడా అదే భారత్ నుంచి అంతరంగంగా కాబట్టి దెబ్బ కొట్టాలని చెప్పేసి, ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని చెప్పేసి. కానీ జరిగిందంటే ఏం లేదు. మనం మళ్ళీ ఎదురుదారి చేశాము. బాల్కోట దగ్గరికి వెళ్ళాము. బాల్కోటకి వెళ్ళి వాళ్ళ స్థావరాలను మొత్తం మొట్టు పెట్టాము. అప్పట్లో ఒక 300 మందిని చంపేశామని చెప్పి అభినందన్ వెళ్ళాడు. వింగ్ కమాండర్ అభినందన్ అక్కడికి వెళ్ళాడు. తన జట్టు ద్వారా వెళ్ళి కంప్లీట్ మిజైల్స్ అంతా వదిలేసి మొత్తం స్థావరాలను మొత్తం ఇచ్చేసి మట్టు పెట్టాడు. 300 దాకా చనిపోయారు. అది అటు నుంచి దాని నుంచైనా లెసన్ ఏం చేసుకున్నారు. అది యుద్ధం కాదండి, అది వచ్చి కేవలం దాడి. ఆ దాడికి కారణం వచ్చి భారత వ్యవస్థను దెబ్బకొట్టాలి. భారత్లో ఉన్న వీళ్ళని ముస్లిమ్స్ ఉన్నారండి. ముస్లిమ్స్ మనలో అందరు ముస్లిమ్స్, మన ఇండియాలో ఉన్న అందరు ముస్లిమ్స్ అలాంటి వాళ్ళే అని చెప్పడానికి కాదండి. అలాంటి ఆర్మీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారండి. ఓకే, ప్రభుత్వం ఐఏఎస్ కేటగిరీలో సివిల్ సర్వీసెస్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. కానీ వాళ్ళంతా మనం అదే చూపులో మనం చూడలేమండి. ఓకే, వాళ్ళు మనం దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. ఓకే, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాము. నాట్ ఓన్లీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నాము, సిక్కులకి రెస్పెక్ట్ ఇస్తున్నాము. సిక్కు ఎంత పెద్ద ఇది జరిగింది, ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. అయినా వాళ్ళని వచ్చి మనం ఒక శత్రువుగా చూడటం లేదు మన సిక్కుల్ని. అప్పుడు ఖాళిస్తాన్ కావాలని చెప్పారు, వాళ్ళు కూడా అంతర్గత యుద్ధం చేయించాలని చెప్పేసి ప్రయత్నించారు. మనతో విడిపోయి పంజాబ్ విడిపోయి ఖాళిస్తాన్గా ఏర్పడాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తారు. కానీ అప్పుడు సపోర్ట్ చేసింది ఎవరు? పాకిస్తాన్ డైరెక్ట్గా సపోర్ట్ చేసింది వాళ్ళకి. ఓకే, అప్పుడు వాళ్ళు ఏమేంటి, భారతదేశంలో ఎలాగైనా ఓడించాలి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలి, భారతదేశంలో అల్లకొలం సృష్టించి అంతర్గత యుద్ధం అంటే మనకే యుద్ధం తేవాలని చెప్పేసి చాలా ప్రయత్నించింది. కానీ విఫలమయ్యారు, సఫలం కాలే వాళ్ళు. ఇప్పటి ఏం కూడా వాళ్ళు అదే, కానీ వాళ్ళు ఇది కాలేదు. మనం మళ్ళీ అగైన్ సేమ్ అటాక్ April 22 పుల్వామాలో జరిగిన కాబట్టి మన టూరిజం చంపడంలో అది చంపడం పేరు చెప్పి మీరు హిందువా ముస్లిమా అని చెప్పేసి కాల్చారు. అందులో ఒక ముస్లిం కూడా చనిపోయారు. దట్ ఈస్ సపరేట్ థింగ్. ఒకరే ఇద్దరు ముస్లిం కూడా చనిపోయారు అందులో. ఓకే, అది గుర్రాన్ని తీసుకొని పోయి అతను కూడా చనిపోయాడు. సో మెయిన్గా అక్కడ చూస్తే 95% మన హిందువులే చనిపోయారు అక్కడ. భార్యలు వాళ్ళు ఎలా చంపబడ్డారంటే భార్యల నుంచి చంపబడ్డారు. అదొక చాలా రాక్షసత్వం, క్రూరత్వం, ఘోరం. దాని నుంచి మనం వచ్చి ప్రతిదాడి చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పాము. వాళ్ళు వచ్చి వీళ్ళని ఉగ్రవాదాన్ని అడిగట్టాలంటే ఒకటి పాకిస్తాన్ ఇది లేండి, అండలేంది వాళ్ళు వచ్చి ఇది కాలేదు, సర్వే కాలేదండి. పాకిస్తాన్ అండదండలు వాళ్ళకు ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్ని నిర్ణయించుకోవాలి. భారతదేశంతో మనం కాబట్టి ఎదురు పోరాడలేము, ఏదర్ త్రూ ఉగ్రవాదం నుంచైనా కానీ లేకపోతే సైనికుల ద్వారా అయినా కానీ. అది వాళ్ళకి క్లియర్ కట్ తెలుసు. వాళ్ళే ఉగ్రవాదాన్ని ఆఫ్ చేయాలండి. మనం పోషించడం లేదు. భారతదేశంలో ఇంతవరకు రికార్డు ఉందండి, మనం ఎలాంటి ఉగ్రవాదాన్ని ఇక్కడ ప్రోత్సహించడం లేదు. మనలో ఉన్న నక్సలైట్ని మావోయిస్టుని మనమే చంపుతున్నామండి. మొన్న కర్రగొట్టలో 22 మంది మన వాళ్ళని చంపుకున్నామండి మనము. అలాంటిది భారతదేశం. మన భారతదేశం కర్రగుట్టలో జరిగిన కబ్జా సంఘటనలో 22 మావోయిస్టులు మనం చంపేస్తాం మనం. ఎందుకంటే వాళ్ళు తీవ్రవాదుల టైప్ అని చెప్పి చంపేస్తాం. మనమే అనిచేస్తున్నాం. మనం పోషించడం లేదు. పాకిస్తాన్ పోషిస్తుంది. వాళ్ళే డిసిషన్ తీసుకోవాలండి, మనం కాదు. మనకి చాలా ఉన్నాయి మన భూభాగాల్లో ఏ రూపంగానే వాళ్ళు రావచ్చండి. రావడానికి మ్యాక్సిమం మాకున్న పరిమితిలో మాకున్న బార్డర్ పరిమితిలో మేము ఆపుతామండి. మేము యాజ సైనికులు ఆపుతాం. కానీ వేరే వ్యవస్థలు కూడా ఉన్నాయి కదండి. ఆ వ్యవస్థలు కూడా వాళ్ళ యంత్రాంగం కూడా కరెక్ట్గా పనిచేస్తే ఈ ఉగ్రవాదం అనేది కాబట్టి ఇండియాలో చొరబడడానికి ఆస్కారం లేదండి. ఇందులో ప్రతి ఒక్కరు ఉన్నారు. అందులో ప్రతి ఒక్క సిటిజన్ ఇండియన్ గానే కాబట్టి వ్యవహరించాలండి. నాట్ దిస్ ప్రతి ఒక్క సిటిజన్ ఐదర్ ఈ మేబీ ముస్లిం, ఈ మేబీ కాకపోతే క్రిస్టియన్, ఈ మేబీ కాకపోతే సిక్, ఈ మేబీ జైన్, ఈ మేబీ కాకపోతే హిందూ, వాళ్ళు ఒక ఇండియన్ గానే కాకపోతే ట్రీట్ కావాలండి. అప్పుడే మన ఉగ్రవాదం చాలా తక్కువ రావడము, పెద్ద ఎక్కువ ఇదేం రాదు. చూడండి, గ్యాప్ చూడండి. ఎప్పుడు జరిగింది? 1919లో 2019లో జరిగింది ఉదంతం. ఇది పుల్వామా. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర ఉంటే ఇంకేం లేదు. చూడు, మన సైనికుల్ని బెదిరించాలి, మన దేశ ప్రజలను బెదిరించాలి, కాకపోతే భయపెట్టాలి, కాకపోతే ఏంతో ఒక ముఖ్యమైన ఏంతో వాళ్ళు చేస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థని దెబ్బ కొట్టాలి. ఆర్థిక వ్యవస్థ దెబ్బ కొట్టే అప్పుడే మనకు వచ్చి వాళ్ళకి అనగలమనే ఉద్దేశం వాళ్ళలో ఉంది.
తర్వాత వాళ్ళు జయించాలి పాకిస్తాన్ని. కాకపోతే పాకిస్తాన్ కాబట్టి మెయిన్ ఏమంటే మన భారతదేశం మీద కొంత ఎలాగైనా జయించాలి. ఎలాగైనా అంటే మీరే ఆలోచించవచ్చు ఏ విధంగా. సో మనం ఈ టైంలో ఈ పరిస్థితుల్లో వాళ్ళకి వచ్చే అవకాశం అనేది ఇవ్వడం లేదు. మనం ఉగ్రవాదుల మీద దాడి చేశాము, దాని తర్వాత పాకిస్తాన్ మీద మనం దాడి చేయలేదండి. పాకిస్తాన్ వాళ్ళే దాడి చేశారు. ఇవాళ వాళ్ళు దాడి చేశారు త్రూ మిజైల్స్ ద్వారా. లాహోర్ నుంచి మిజైల్స్ పంపించారు, మనం ఎయిర్ డిఫెన్స్ మిసైల్ ద్వారా దాన్ని తిప్పి కొట్టేశాం మనం. దాని తర్వాత డ్రోన్ల విషయం ఉంటున్నది ఇంకా ఎంతో కన్ఫర్మ్ కాదండి. డ్రోన్ల విషయం మన డ్రోన్లు వాళ్ళు వచ్చి వాళ్ళ అంటే అలిగేషన్ జరుగుతూ ఉన్నాయండి. మన డ్రోన్లు వాళ్ళ పాకిస్తాన్లో వదిలారు, వాళ్ళ డ్రోన్లు మనకి ఇక్కడ వదిలేస్తే దాన్ని వాళ్ళు విధ్వంసం చేశారు, మనం విధ్వంసం చేసామని చెప్పుకుంటాం. అది అఫిషియల్గా ఇంతవరకు అయితే డిక్లేర్ కాలేదండి. మామూలుగా వార్తలు వస్తున్నాయి, అఫిషియల్గా ఇంతవరకు డిక్లేర్ కాదు. లెట్ us see. కానీ నేను చెప్పొచ్చేది ఏమంటే పాకిస్తాన్ మనతోటి సరైన జోడీ కాదండి ఇది. పాకిస్తాన్ యుద్ధం చేయాలంటే మన సామర్థ్యం ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక వీటో పవర్ కంట్రీ, సూపర్ పవర్ కంట్రీతో యుద్ధం చేసే తాకత్తు, శక్తి, సామర్థ్యాలు మనలో ఉన్నాయండి. భారతదేశం ఈజ్ మహాన్, భారతదేశం ఈజ్ మహాన్. జై భారత్, జై జవాన్. మన యథ పెద్దగా చేసుకుని ఇవన్నీ ఈ విషయాలు మాట్లాడచ్చండి. అందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి మన దగ్గర. పాకిస్తాన్తో ఏం లేవండి ఉదాహరణలు, మన దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. 3 యుద్ధాలు చేయించాం మనం, 3 యుద్ధాలు పాకిస్తాన్ తోటి. వాళ్ళకి ఆ మాత్రం సిగ్గానే ఉండాలి కదండి, వాళ్ళకి ఆ మాత్రం కాకపోతే లెసన్ వాళ్ళకి తెలిసి ఉండాలి కదండి. అది కూడా అవి మనసులో పెట్టుకోకుండా, వాళ్ళకి అదొక లెసన్ గా మనసులో పెట్టుకోకుండా మన మీద మళ్ళీ ఉసుకొల్పడం ఏంటంటే, ఈసారి అయితే చెప్తున్నాం కదా, ముందుగానే చెప్పాను, నా ఇంట్రడక్షన్ లోనే చెప్పా, పాకిస్తాన్ తో ఈసారి డిక్లేర్డ్ వార్ జరిగితే డిక్లేర్డ్ వార్ సపరేట్ అండి. డిక్లేర్డ్ వార్ జరిగితే ఫుల్ ఫ్లెడ్జ్ కప్తో వార్ జరుగుతుందండి. అలాంటి వార్ జరిగితే పాకిస్తాన్ తోటి పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్ నుంచి తొలగిపోతుందండి. ఇది గ్యారంటీ, సత్యం. ఇందులో ఎవరు ఏం మార్చలేరండి. అంత ఇది జరిగే విషయం చెప్పబోతున్నానండి నేను. ఒకవేళ డిక్లేర్డ్ వార్ జరిగితే అగెన్స్ట్ పాకిస్తాన్ ఉండదండి. చరిత్ర కాకపోతే మన ప్రపంచ కాకపోతే మ్యాప్ నుంచి తొలగిపోతుంది. అది మటుకు సత్యం. రైట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ప్రధానంగా మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఇటు పాకిస్తాన్ కానీ అటు చైనా కానీ చూస్తున్నాయి. ముఖ్యంగా 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న క్రమంలో మనల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నాయని కర్నల్ గారు అంటున్నారు. ఎలా చూడాలి? ఒకటండి, మనము ఏదైతే మన చరిత్ర నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఏదైతే భారతదేశం చరిత్రను చూసుకున్నప్పుడు కాందహార్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, బర్మా కావచ్చు, నేపాల్ కావచ్చు, ఇట్లా మనం కలిసి ఒకప్పుడు ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశం భారతదేశం. అలాంటి దేశం సరే, మనం ఆ చరిత్రను మనం పక్కనకి పెట్టిపోయినా ఏది బ్రిటిష్ ఇండియా అనేది మనం మాట్లాడుకుంటున్నామో చరిత్రలో, ఈ బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉందో ఇప్పుడున్న భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మరి దీనికోసం పోరాటం చేశాం. మనం పోరాటం చేసింది స్వాతంత్రం కోసం పోరాటం చేశాం. కానీ వాళ్ళ యొక్క లక్ష్యం ఏదైతుందో అంటే దీంట్లో అంటే వాస్తవమైనటువంటి అంశం ఏంటంటే, మేము హస్తే పాకిస్తాన్ మాకు నవ్వుతూ పాకిస్తాన్ వచ్చింది, లడితే హిందుస్థాన్ మేము వశం చేసుకుంటామని చెప్పేసి ఈరోజు కాశ్మీర్ ఈ యొక్క పాకిస్తాన్ సంబంధించిన జిహాదులు కావచ్చు, తీవ్రవాదుల యొక్క లక్ష్యంగా ఈరోజు పనిచేస్తా ఉన్నారు. ఒకటి, భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం కావాలని, 2, ఈ దేశాన్ని మేము ఇస్లామీకరణ చేస్తామని చెప్పేసి ఓపెన్ గానే సవాల్ విసుకుతా ఉన్నారు. ఇది వాస్తవంగా జరుగుతుంది. సో దీంట్లో మనం అది ఇంతకుముందు చెప్పాం, బార్డర్ లో మన సైనికులు మన యొక్క రక్షణ రంగం అద్భుతంగా మన యొక్క శత్రు దేశాలతో కొట్లాడి మనం రక్షించేటువంటి వ్యవహారం అనేది చేయగలుగుతుంది. మరి మన దేశంలో ఉన్న ఇంటర్నల్ గా ఏదైతే ఉందో దీన్ని మనందరం కూడా ఈ యొక్క సిస్టమ్ గురించి, ఏదైతే మన కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగినటువంటి ఏదైతే సంఘటన అవుతుందో దీని నుంచి చరిత్రను మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం పాకిస్తాన్ లో మన దేశం విభజన ముందు మనం కోరుకోవాలని మనం ఎవరు అనుకోలేదు, ఈ దేశం విభజన జరగాలని. హిందూ ముస్లిం బాయ్ అని మనం అనుకున్నాం. ఎందుకు మరి పాకిస్తాన్ ఎందుకు ఏర్పడ్డది? మరి ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ముస్లిం సోదరులను మనం సోదరులుగానే భావించాం. మరి పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులను వాళ్ళు ఎందుకు సోదరులుగా భావించలేదు? మనం ఒకసారి చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, గుణపాఠాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక ప్రపంచంలో ఇవాళ మనం అందరం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ధర్మంలో ప్రతి మతంలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉండొచ్చు.
సో వాటన్నిటిని రివైవ్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆలోచన తీరును ఇలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం, ఇస్లాం అనేది ఎక్కడైతే ప్రవేశిస్తుందో ఇలా ఉన్నటువంటి యూకేలో అతలాకుతలమైపోతా ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి అనేక యూరోప్ కంట్రీలో ఇలా ఎవరైతే కాంతి సిక్కులుగా వచ్చారో, ఎవరైతే శరణార్థులుగా వచ్చారో, అక్కడ ఉన్నటువంటి శరణార్థులుగా వచ్చినటువంటి ముస్లింలు ఇవాళ ఇస్లామీకరణ పేరుతోటి మాకు షరియత్ చట్టాలు కావాలని చెప్పేసి ఇవాళ ప్రపంచం అంతా కూడా అతలాకుతం చేస్తా ఉన్నారు. సో నేను ఏమంటున్నంటే, ముస్లిం పెద్దలు కావచ్చు, ముస్లింలు ఎవరైతే ఉన్నారో, మీరు ఈ రోజు ప్రపంచంలో ఏదైతే జరుగుతున్న తీరుందో దీన్ని మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ మదరసాలలో ఏం నేర్పిస్తున్నారు? ఇవాళ జిహాదుల పేరుతోటి వాళ్ళ మైండ్లలో, వాళ్ళ మస్తిష్కాలలో ఈ రోజు ఒక తీవ్రవాదాన్ని, ఒక ద్వేషాన్ని ఈ రోజు నింపి ఈ రోజు భారతదేశం పైకి పంపుతా ఉన్నారు. అట్లనే ప్రపంచంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందుకోసం ఇవాళ యూకే కూడా భయపడుతుంది. మీరు చూశారు, లండన్ లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మేము నెక్స్ట్ ఈ దేశంలో మా ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్నారని ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. యూరోప్ లో అనేక దేశాలు విధ్వంసం అయిపోయింది, వాళ్ళ సంస్కృతి విధ్వంసం అయిపోయింది, వాళ్ళ యొక్క కల్చర్ అయిపోయింది, వాళ్ళు ఈ రోజు వాళ్ళ యొక్క సిస్టమ్ ను పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ భారతదేశం నిరంతరంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరంగా ఈ యొక్క సీమాంతర ఉగ్రవాదాన్ని ఈ యొక్క పాకిస్తాన్ నిరంతరంగా కొనసాగిస్తుంది. ఈ దేశం డెవలప్ కావద్దు, ఈ దేశం బలహీనంగా ఉండాలి, ఈ దేశాన్ని అవసరం వచ్చిన ఇంతకుముందు నేను గజనీ మహమ్మద్ ఏదైతే మీకు ఉదాహరణ చెప్పానో అలాంటి పరిస్థితి ఈ దేశంలో మార్చాలని చెప్పేసి ఇలా పాకిస్తాన్ యొక్క కుట్రలు ఏదైతే ఉందో మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, పౌరులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని వలలో పడొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ఇవాళ ఈ దేశంలో మనకు కావాల్సిన పరిస్థితులకు అనుగుణంగా మనం ఈ దేశం ఏదైతే ఈ రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ప్రకారంగా మనందరం ముందుకు పోవాలి, కానీ దానికి భిన్నంగా పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. అందుకోసం పాకిస్తాన్ ఏది జరుగుతుందో అది ఎప్పుడు జరిగినా యుద్ధంలో గెలవకపోవచ్చు, కానీ వాడి లక్ష్యం ఏంటి? నిరంతరం ఇంత పెద్ద భారతదేశం 140 కోట్ల భారతీయులను మేము ఎప్పుడు కూడా అభివృద్ధి చెందిన దేశం కానియొద్దు అనేది వాడి యొక్క లక్ష్యం ఉంది. సో దానికోసం ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నారు, ప్రభుత్వాలను కోరుతా ఉన్నారు. సరే, ప్రభుత్వం అన్ని అంచనాలు వేసుకుంటుంది, యుద్ధం చేయాలన్నా చేసినప్పుడు ఎలాంటి యుద్ధం చేయాలి, ఇలా మనం అతిక్రమించకుండా ఇలా మీకు ప్రారంభంలోనే చెప్పాను. సో మన జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ సింధూర్లో మనం ఓన్లీ టార్గెట్ ఈ యొక్క తీవ్రవాదుల యొక్క శిబిరాల మీద టార్గెట్ చేశాం. ఇవాళ మన యొక్క ఆపరేషన్ ఏం జరుగుతుంది అంటే, మన పైకి వాళ్ళు మరి వాళ్ళే ఉసిగొలుపుతూ వాళ్ళు అటాక్ చేస్తూ మన పౌరులు, మన కశ్మీర్ పౌరులను ఏది చంపాలని చంపారో, అదేవిధంగా సింధు ఏది పాకిస్తాన్ బార్డర్ కు గుజరాత్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ పంజాబ్ వరకు ఉన్నటువంటి అనేక ప్లేసుల్లో దాడి చేయాలని చెప్పేసి ఇలా పాకిస్తాన్ మిలిటరీ, ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశం నుంచి యుద్ధం ఏదైతే జరుగుతుందో దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. తప్పకుండా కూడా తిప్పికొడుతుంది. ఈ యొక్క మన యొక్క త్రివిధ రంగాలు ఆ యొక్క పనిని చేస్తాయి. కానీ మరి పాకిస్తాన్ లక్ష్యం నెరవేరుతుందా అంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఒకటే. వాళ్ళు ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడ చూసినా కూడా అల్లాహ్ అక్బర్ పేరు మీద ఇవాళ అల్లా పేరును మరి ఉచ్చరిస్తూ ఇవాళ నేను కూడా ఇస్లాంలో తీవ్రవాదం ఉందా అని చెప్తే ఇవాళ వాళ్ళ యొక్క పెద్దలు చెప్పినప్పుడు శాంతిని మేము కోరుకుంటున్నాం అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఈ జిహాద్ అనేటువంటి పదాలు వచ్చాయి? ఎందుకు ఈ రోజు ఈ యొక్క ఇస్లామీకరణ కావాలి, ప్రపంచం అంతా కూడా ఇస్లామీకరణ కావాలని చెప్పేసి ఆలోచన ధోరణి ఏదో దీన్ని మార్చినంత వరకు ఈ యొక్క ఉద్రిక్తలు అనేది ఎప్పుడు చెప్తా ఉంటారు. సో ఇవాళ మనం అందరం కూడా చెప్తా ఉన్నాం, అన్ని మతాల యొక్క సారాంశం భగవంతుడు ఒకడే అని చెప్తా ఉన్నాం. సో ఇవాళ మన యొక్క హిందూ ధర్మం అనుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మనందరం దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. కానీ ఇవాళ ఇస్లాంలో పేరుతో చెప్పి ఇవాళ ఏదైతే తీవ్రవాదులు మనం చెప్పుకుంటున్నారో, జిహాదీలో మీకు స్వర్గానికి పోతామని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటున్నారో, ఇది ఆ యొక్క అమాయకమైనటువంటి ఈ యొక్క ముస్లిం యువకుల్లో చిన్నప్పటి నుంచే ఈ యొక్క తీవ్రవాదాన్ని, ఈ భావజాలాన్ని మరి అది నింపుతా ఉన్నారు. సో దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ప్రపంచం మొత్తంలో ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. మిగతా దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం స్వయంగా 75 ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క భారతదేశం నిరంతరంగా ఈ యొక్క ఉగ్రవాద దాడులతోటి, సీమాంతరమైన ఉగ్రవాద దాడులతోటి మనం నిరంతరం కాపురం చేస్తా ఉన్నాం. ఒక 11/12 ఏదైతే 2011 20/11 ఏదైతే జరిగిందో, ఒకసారి అమెరికా జరిగినప్పుడు అమెరికా ఒక్క దాడులకే ఆ రోజు ఉన్నటువంటి ఆ యొక్క టవర్స్ కూలిపోయిన తర్వాత మరి ఉగ్రవాదం మీద పెద్ద యుద్ధమే చేసింది. సో ఇలాంటి దాడులు మన మీద ఎన్నో జరిగినాయి. 26/11 జరిగినాయి. మన అంతకన్నా ముందు జరిగినాయి ఊరి సంఘటనలు కావచ్చు,
హైదరాబాద్ లో బాంబు బ్లాస్టులు కావచ్చు, ముంబై బాంబు బ్లాస్టులు కావచ్చు, ఇవన్నీ నిరంతరంగా ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఎలా దేశంలో ఉన్నటువంటి మనందరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ యుద్ధంలో మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రతిసారి గెలుస్తున్నాం, కానీ మరి పాకిస్తాన్ ప్రతిసారి ఎందుకు ఈ యొక్క కవింపు చర్యలకు వస్తుంది, దీనికి కారణం ఏంటి అని చెప్పేసి కూడా ఇలా మనం ఆ యొక్క ప్రతి యుద్ధం నుంచి మనం కొంత నేర్చుకొని మన వైపు నుంచి కూడా ఇక్కడ మనందరూ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఒకటి క్లియర్, మనం ఇలా భారతదేశం మనంతలుగా మనం చరిత్ర మొదటి నుంచి కూడా ఒక దేశంపై ఎన్నడూ ఆక్రమణ కోరుకోలేదు. ఇలా బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి దేశంలో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత మనంతలకు మనం పాకిస్తాన్ మనం లాహోర్ వరకు మన సైనికులు పోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, ఎక్కడైనా యుద్ధ నీతి ఏంటంటే ఎక్కడైతే మనం పోయినామో అక్కడ నిలబడి ఆ రోజు చర్చలు జరిపి ఉంటే ఇన్ని ఏళ్ళ కాశ్మీర్ యొక్క సమస్యలు ఉండేది కాదు. ఈ రోజు ఏదైతే ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే చెప్పుకుంటున్నామో ఇది ఈ సమస్య ఉండేది కాదు. రియల్ గా ఆ రోజు ఐక్యరాజ్య సమితికి మరి ఈ యొక్క అంశాన్ని ఇచ్చి మన యొక్క దళాలు వెనక్కి ఏదైతే వచ్చినాయో ఆ రోజు నిజంగా కూడా ఇది ఇన్నేళ్ల యొక్క రావణ కాష్టకు ప్రధానమైనటువంటి నిర్ణయాలు జరిగాయి. అందుకోసం గతంలో జరిగినటువంటి చరిత్ర ఏదైతుందో దాన్ని మనం రివ్యూ చేసుకుంటూ మనం ఒక పటిష్టమైనటువంటి ఒక భద్రత దాంతో ఇలా మీరు మళ్ళీ కూడా చూశారు, మనం ఏదైతే రాఫెల్ నుంచి వచ్చినటువంటి మీరు దీంట్లో కూడా పెద్ద పెద్ద చర్చలు జరిగినాయి. ఇలా అదే రాఫెల్ యొక్క యుద్ధం మనకు ఉన్నటువంటి ఫైటర్స్ ఇజ్రాయల్ నుంచి వచ్చిన టెక్నాలజీలు కావచ్చు, మన గత 10-11 ఏళ్ళ నుంచి మోదీ గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు ఏదైతుందో మరి ఇది మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండో విషయము, యుద్ధం జరుగుతున్న సందర్భంలో యుద్ధం అనేది జరిగినప్పుడు ఒక బలహీనుడు బలవంతునితో యుద్ధం జరిగినప్పుడు బలవంతుని వైపు కూడా కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా దేశం అంతా కూడా మరి ఇప్పుడు అవతల వాడు ఒక పిచ్చోని చేతిలో రాళ్ళు ఉన్నాయి, పిచ్చోని చేతిలో ఇవాళ అణుబాంబులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళు ఏదైనా చేసినా దాన్ని మనం సమర్థవంతంగా తిరిగి కొడతాం. కానీ ఏదైనా జరిగినా కూడా చిన్న చిన్న నష్టాలు జరిగినా కూడా వాటన్నిటిని కూడా మనం ఈ దేశ ప్రజలందరం ఒక నాయకత్వం మీద, మిలిటరీ మీద మనందరం కూడా ఒక విశ్వాసంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా మన దేశంలో కూడా ఒక అంతర్యుద్ధం చేయాలని చెప్పేసి ఒక కుట్రలు చేస్తా ఉన్నారు. సో నేను ఏమంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి పౌరులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమాజం కూడా జాగ్రత్తగా మనం నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. నిన్న మాక్ డ్రిల్ చేశారు దేశమంతా కూడా. ఒకవేళ ఏదైనా యుద్ధం మరి పాకిస్తాన్ ఎక్కడైనా చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ రేంజ్ లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్షిపణులు దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల వరకు పోయేటువంటి క్షిపణులు ఉన్నాయని చెప్పి నేను ఇంతకుముందు విన్నా. సో వాటిని కూల్ చేయగలుగుతాం. కానీ దేశం అంతా కూడా అలర్ట్ గా ఉండాలి. దేశం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఈ రోజు మోదీ ప్రభుత్వం కావచ్చు, ఏదైతే త్రివిధ దళాలు తీసుకున్న నిర్ణయానికి మనందరం వివిధ దళాలు నిర్ణయం తీసుకోవండి రెడ్డి గారు. వివిధ దళాలు నిర్ణయం తీసుకోవు, ప్రభుత్వమే నిర్ణయించాలి. యుద్ధం కావాలా వద్దా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం కావాలండి. అప్పట్లో చిన్న ఉదాహరణ చెప్తా, 1971 వార్ జరిగింది. అర్జున్ గారు టైం లేదు, మళ్ళీ మాట్లాడదామండి మళ్ళీ ఇంకొకసారి. థ్యాంక్ యూ అర్జున గారు, అలాగే రామకృష్ణ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.